వెల్కమ్ టు డైలీ హిందూ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా చూస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ మనకి ఈరోజు July 4th, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో నిన్న కమెంట్ సెక్షన్లో కొంతమంది డౌట్స్ అడిగారు. ఎడిటోరియల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నానని చెప్పేసి అడిగారు. అండ్ అలాగే బిజినెస్ పేజ్ కూడా కవర్ చేయమని అడుగుతున్నారు. సో డోంట్ వరీ, ఐఎమ్ కవరింగ్ ఎడిటోరియల్ కూడా కవర్ చేస్తున్నాను. మీరు కేర్ఫుల్గా వీడియో వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎడిటోరియల్ పేజ్ వచ్చినప్పుడు ఈరోజు ఇన్ని ఆర్టికల్స్ వచ్చాయి, అందులో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఒక 2 or 3 ఉన్నాయని చెప్పేసి నేను క్లియర్గా చెప్పి ఆ ఎడిటోరియల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఐఎమ్ కవరింగ్ దోస్ ఎడిటోరియల్స్ ఆల్సో. అండ్ అలాగే బిజినెస్ పేజ్ కూడా కవర్ చేస్తున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంకింగ్ బిజినెస్ పేజ్ నుంచి లిమిటెడ్ ఏరియాస్ మాత్రమే ఇంపార్టెంట్. సో ఇఫ్ ఇట్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్, ఐఎమ్ డెఫినెట్లీ కవరింగ్. డోంట్ వరీ. హిందూ న్యూస్ పేపర్ నుంచి అయితే యూ క్యాన్ బీ వెరీ షూర్ దట్ ఐఎమ్ కవరింగ్ ఎవ్రీ ఆర్టికల్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. సో డోంట్ వరీ. చాలామంది బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారు అండ్ అలాగే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. కమెంట్ సెక్షన్లో నేను కమెంట్ చేశారు ఎవరెవరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అంటే. సో దాట్స్ గుడ్ టు నో. సో వాట్ ఎవర్ ద ఎగ్జామ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్, న్యూస్ పేపర్ ఈజ్ అ మస్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ ద బేస్ ఫర్ ఎవ్రీ అదర్ కంపైలేషన్స్ ఎవరైతే మార్కెట్లో తయారు చేస్తారో వాళ్ళకి న్యూస్ పేపర్ అండ్ అలాగే పిఐబి గవర్నమెంట్ సోర్స్ ఉంటుంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో అట్లాంటి ట్రస్టెడ్ థింగ్స్ నుంచి మాత్రమే వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి కంపైలేషన్స్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ చూస్తే మనకి న్యూస్ పేపర్ ఈజ్ మ్యాండేటరీ. సో దట్ ఈస్ ద బేస్ ఫర్ ఆల్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే డిజిటల్ మీడియా డిజిటల్ న్యూస్ అనుకోండి, సో అందులో ఏదైనా ఆర్టికల్ తప్పు వస్తే వెంటనే డిలీట్ చేసేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ న్యూస్ పేపర్ అలా కాదు, వెరిఫైడ్ న్యూస్ మాత్రమే. సో అట్మోస్ట్ రీసెర్చ్ జరిగిన తర్వాత వెరిఫైడ్ న్యూస్, ఇట్ ఈస్ జెన్యూన్ న్యూస్ వచ్చేసి మాత్రమే మనకి న్యూస్ పేపర్లో ఇస్తారు. సో అందులో కరెక్షన్స్ చేయడానికి అవకాశం ఉండదు కదా. సో దట్స్ వై. సో ట్రస్టెడ్ సోర్స్ వచ్చేసి మనకి న్యూస్ పేపర్. సో బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ వీడియో, గివ్ ఇట్ ఏ లైక్. మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీరు బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. సో దట్ యూ గెట్ ఏ నోటిఫికేషన్ whenever I upload a video, you get a notification. సో దట్ మీరు వెంటనే ఈరోజు వీడియో ఈరోజు చూడడానికి మీకు అవకాశం ఉంటుంది. సో మేక్ ష్యూర్ యూ ఎనేబుల్ ద బెల్ ఐకాన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆర్టికల్స్ చూస్తే మనకి సెంటర్ టు గ్యాదర్ సపోర్ట్ టు రిమూవ్ జస్టిస్ వర్మ. సో ఈయన హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు జడ్జి ఈయన. సో ఈయన ఇంట్లో మనకి హాఫ్ బర్న్డ్ కరెన్సీ నోట్స్ అనేవి కనిపించాయి. ఈ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి ఈయన జస్టిస్ వర్మ. సో ఈయన అఫీషియల్ రెసిడెన్స్లో హాఫ్ బర్న్డ్, సగం కాలిపోయిన కరెన్సీ నోట్స్ కనిపించాయి. సో దట్ సో ఆయన మీద కేసు అనేది నమోదైంది. సో దట్ ఆయన్ని రిమూవ్ చేయాలంటే ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఏ జడ్జ్, హైకోర్టు జడ్జ్ కానీ సుప్రీంకోర్టు జడ్జ్ కానీ విత్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్తో, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ మాత్రమే మనం వాళ్ళని రిమూవ్ చేయగలం. సో ద రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జి అయితే మనకి 124 ఆర్టికల్ మెన్షన్ చేస్తుంది కాన్స్టిట్యూషన్లో. అండ్ అలాగే 217 అయితే హైకోర్టు జడ్జ్. సో ఇప్పుడు ఈయన హైకోర్టు జడ్జ్ కాబట్టి అకార్డింగ్ టు ఆర్టికల్ 217 ప్రొసీడ్ అవుతారు. అండ్ ఫస్ట్ మనకి ఇక్కడ చూస్తే ద రిమూవల్ ఆఫ్ జడ్జ్ ఎలా అంటే, హైకోర్టు జడ్జ్ ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మోషన్ మూవ్ చేయడానికి కొంతమంది సైన్ చేయాలి. సో వాళ్ళ సపోర్ట్ ఉండాలి. అదే లోక్సభలో అయితే 100 మెంబర్స్, రాజ్యసభలో అయితే 50 మెంబర్స్. సో అప్పుడే మోషన్ అనేది అడ్మిట్ అవుతుంది ఆ హౌస్లో, రెస్పెక్టివ్ హౌస్లో. సో అలా మేము ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ సిగ్నేచర్స్ ఆ ప్రాసెస్లో ఉన్నాము వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి యూనియన్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఎవరు మనకి, కిరణ్ రిజిజు. సో ఆయన చెప్పారు. సో ఈ రిమూవల్ ప్రాసెస్ ఎలా అంటే, ఈ మోషన్ పెట్టినప్పటికీ వెంటనే ఈయన తీయడానికి అవ్వదు. అకార్డింగ్ టు జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రకారం ఒకసారి మోషన్ మూవ్ చేసిన తర్వాత, ఆ జడ్జిని రిమూవ్ చేయడానికి ఆ మోషన్ ఒక హౌస్లో అడ్మిట్ చేసిన తర్వాత ఆ హౌస్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు లోక్సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ మనకి స్పీకర్, ప్రస్తుతం మన స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా. అండ్ రాజ్యసభకి మనకి వైస్ ప్రెసిడెంట్ వస్తారు. వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే జగదీప్ ధన్కర్. సో వీళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 3 member కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ 3 member కమిటీ ఎవరంటే సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు అందులో, అండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒకరు ఉంటారు, అండ్ అలాగే డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ టు ఇన్వెస్టిగేట్. సో ఈ 3 members ఒక కమిటీ ఫామ్ చేసి టు ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్ 3 monthsలో వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సో అకార్డింగ్ టు దాట్ రిపోర్ట్, సో వాళ్ళు కానీ కన్విక్ట్ చేస్తే, సో రిపోర్ట్లో వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ జడ్జ్ అని చెప్తే, సో దట్ నెక్స్ట్ హౌస్ ప్రొసీడ్ అవుతుంది విత్ దిస్ రిపోర్ట్ ఫైండింగ్స్. సో ఈయన కానీ ఈ రిపోర్ట్లో కానీ ఈయనకి కన్విక్షన్ జరగకుండా సో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే మాత్రం సో డ్రాప్ చేసేస్తారు ఈ మోషన్ని. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ జడ్జెస్ ఫ్రమ్ హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్టు.
సో ఆర్టికల్స్ అనేవి ఇంపార్టెంట్ మనకి. సుప్రీంకోర్ట్ అయితే 124 రిమూవల్ ఆఫ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్, అండ్ అలాగే 217 రిమూవల్ ఆఫ్ జడ్జ్ ఫ్రమ్ హైకోర్ట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ గ్లోబల్ సౌత్స్ వాయిస్ కీ టు కంటెంపరీ వరల్డ్ ప్రోగ్రెస్. సో గ్లోబల్ సౌత్ అంటే ఏంటో మనం నిన్న చూసాము, నిన్న హిందూ ఎక్స్ప్లెనేషన్లో ఇక్కడ పిఎం చెప్పారు. సో గ్లోబల్ సౌత్స్ వాయిస్ అనేది కాంటెంపరీ ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ప్రోగ్రెస్కి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ అని చెప్పేసి, డెఫినెట్లీ వీ నీడ్ దట్ గ్లోబల్ సౌత్ వాయిస్ అని చెప్పేసి చెప్పారు. ఆన్ బ్యాక్డ్రాప్ ఆఫ్, ఎందుకంటే ఘనా రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ ఆన్ 5-day నేషన్ టూర్లో భాగంగా ఫస్ట్ నేషన్ వచ్చేసి మనకి ఘనాని విజిట్ చేశారు. సో అక్కడ మనకి ఘనా ప్రెసిడెంట్ అయిన జాన్ మహమా, సో ఈయన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి కంట్రీస్ హైయెస్ట్ ఆనర్ అయిన ది ఆఫీస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా, సో దీన్ని ప్రదానం చేశారు. అదే ఇక్కడ డిస్క్రైబ్ చేశారు మనకి. అడాన్స్ అంటే అలంకరించడం అని అర్థం వస్తుంది. సో దీని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. సో ఈ పిక్చర్లో కనిపిస్తున్నట్టు, సో ఈయన ఘనా ప్రెసిడెంట్ జాన్ మహమా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఫస్ట్ డిజిటల్ నర్వ్ సెంటర్ ఆఫ్ ఏపీ ఓపెన్ ఇన్ కుప్పం. సో మనకి ఇక్కడ చూస్తే ఫ్యాక్ట్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ డిజిటల్ నర్వ్ సెంటర్ కుప్పంలో ఓపెన్ చేస్తారు, ఫస్ట్ ఎవర్. సో ఇది ఏం చేస్తుందంటే, దిస్ ఫెసిలిటీ వుడ్ ఆఫర్ టైమ్లీ డయాగ్నోసిస్ అపాయింట్మెంట్స్ కానీ విత్ మెడికల్ స్పెషలిస్ట్ అండ్ కౌన్సిలింగ్. సో రిలేటెడ్ టు దాట్ ఇది మెడికల్ రికార్డ్స్ అన్నీ డిజిటలైజ్ చేస్తుంది అక్రాస్ ఆల్ ద పిహెచ్సిస్. సో ఈ ఫస్ట్ డిజిటల్ నర్వ్ సెంటర్ ఈజ్ located in కుప్పం. సో ఇట్ ఈస్ ఓపెన్డ్ ఇన్ కుప్పం. అండ్ ఇక్కడ చూస్తే మనకి విమెన్ పారామోర్ గెట్ లైఫ్ ఫర్ కిల్లింగ్ 2-year-old అని చెప్పించారు. సో ఇక్కడ పారామోర్ మీనింగ్ ఇంపార్టెంట్. పారామోర్ ఈజ్ నథింగ్ బట్ సీక్రెట్ లవర్ని మనం పారామోర్ అంటాం. ఇక్కడ చూడండి మన ఎడిటోరియల్ పేజ్ ఇది. ఈ ఎడిటోరియల్ పేజ్లో ఈరోజు మనకి 4 ఆర్టికల్స్ వచ్చాయి. ఎవ్రీడే 4 ఆర్టికల్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ దిస్ 4 మనకి ప్రస్తుతం 2 అనేవి ఇంపార్టెంట్. సో ఆ 2 ఆర్టికల్స్ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి మళ్ళీ, ఇది ఎడిటోరియల్ పేజ్. సో అందులో ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నాను, నేను డైలీ చేస్తున్నాను, కాకపోతే ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను ఎడిటోరియల్ పేజ్ అని తెలియాలి కాబట్టి మీకు. సో ఎడిటోరియల్ పేజ్లో ఫస్ట్ ఆర్టికల్ చూస్తే మనకి సోషలిజం సెక్యులరిజం ఆర్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి హెడ్లైన్తో ఇచ్చారు మనకి రిలేటెడ్. దీని బ్యాక్డ్రాప్ ఏంటంటే, రీసెంట్లీ ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతే ఉందో, సో అది వాళ్ళ లీడర్షిప్ రీసెంట్లీ ఎమర్జెన్సీ రిలేటెడ్ ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఏం చెప్పారంటే, ఈ వర్డ్స్ సోషలిజం సెక్యులరిజం ఏవైతే ఉన్నాయో అవి ప్రియాంబుల్ నుంచి తీసేయాలి. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ టైంలో 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు ఆ టైంలో. సో అవి తీసేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక పిలుపునిచ్చారు, అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సో ఆన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ దాట్ ఈ ఆర్టికల్ వచ్చింది మనకి. సో ఇక్కడ చూస్తే దీని గురించి క్లియర్గా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, దీస్ సోషలిజం అండ్ సెక్యులరిజం అనేవి మనకి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్నవి. సో ప్రియాంబుల్కి మాత్రమే కన్ఫైన్ అవి లేవు, అవి డిపిఎస్పిలో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అండ్ అలాగే ఫండమెంటల్ రైట్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఇన్ ఇట్స్ వెరీ స్ట్రక్చర్ కాన్స్టిట్యూషన్లో ఎంబైబ్ అయి ఉన్నాయి, సో ఎంబెడెడ్ అయి ఉన్నాయి ఈ సోషలిజం అండ్ సెక్యులరిజం అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ మనం చూసాము, సోషలిజం అండ్ సెక్యులరిజం మనకి 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో యాడ్ చేశారు ప్రియాంబుల్లో క్లియర్గా. కాకపోతే ఇవి ముందుగానే డిపిఎస్పిలోని ఫండమెంటల్ రైట్స్లోనే ఇన్హరెంట్గా ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి అంటే, సోషలిజం ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సోషలిజం అంటే కమిట్మెంట్ టు సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్. సో అది ఏంటి అంటే ఎరాడికేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, క్రియేషన్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. సో ద ప్రియాంబుల్ ప్రామిసెస్ జస్టిస్. ప్రియాంబుల్ చదివితే మనం క్లియర్గా, వన్స్ మీరు ఏదైనా బుక్ ఓపెన్ చేసి పాలిటీ బుక్లో ఉంటుంది, ప్రియాంబుల్ ఓపెన్ చేసి ప్రియాంబుల్ క్లియర్గా చదవండి. సో అందులో ఈ టర్మ్స్ అన్నీ ఉంటాయి. సో ప్రియాంబుల్లో ఏముంది అంటే, జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్, సోషల్ జస్టిస్ ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్ టు ఆల్ సిటిజన్స్ అండ్ సీక్స్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ. సో ఇవి ఏవైతే క్లియర్గా ప్రియాంబుల్లో మెన్షన్ చేస్తున్నాయో, సో ఇవి ఈవెన్ బిఫోర్ 42nd అమెండ్మెంట్ యాక్ట్, ఈవెన్ బిఫోర్ దాట్ ఈ స్పిరిట్ ఆఫ్ సోషలిజం అనేది మన కాన్స్టిట్యూషన్లో ఉంది అని క్లియర్గా చెప్తుంది అని ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే మనకి ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. సో డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని. ఆర్టికల్ 16 వచ్చేసి మనకి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ అవి ప్రొవైడ్ చేశారు కదా, అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ ఓన్లీ మనకి ఆర్టికల్ 16 ద్వారా మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కాదు, ఓన్లీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అండ్ దీస్ రైట్స్ అలాంగ్ విత్ దీస్ రైట్స్ మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ డిపిఎస్పిలో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. సో అవి ఏంటి అంటే, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఏమంటే 38, 39, 41, 42, 43. సో ఇవన్నీ
సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ని చెప్తుంది. ఫస్ట్ మనం డిపిఎస్పి అంటే దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ జీకే పార్ట్ ఏంటంటే డిపిఎస్పి అనేది మనకి పార్ట్ 4లో మెన్షన్ చేస్తుంది కాన్స్టిట్యూషన్లో. 36 to 51 ఆర్టికల్స్ మెన్షన్ చేస్తున్నాయి. వాటిని మనం డిపిఎస్పీస్ అంటాం. అండ్ ఈ డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. సో ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అక్కడి నుంచే. సో అక్కడ ఐరిష్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ బారోడ్ ఫ్రమ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. అండ్ ఇక్కడ చూస్తే మనకి 38 ఆర్టికల్ ఏంటంటే టు ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి డిపిఎస్పి చాప్టర్ ఓపెన్ చేసి డిపిఎస్పిలో 36 to 51 అన్ని ఆర్టికల్స్ ఒకసారి చూడండి. సో అందులో స్పెషలీ మనం ఫస్ట్ ఈ రోజుకి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో సింపుల్గా షార్ట్కట్స్తో చూస్తే మనకి 38 వచ్చేసి మనకి టు ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. అండ్ 39 చూస్తే అందులో మళ్ళీ సబ్ ఆర్టికల్స్ ఉంటాయి అండ్ క్లాజెస్ ఉంటాయి. అందులో ఒకటి లైవ్లీహుడ్, టు ప్రమోట్ లైవ్లీహుడ్ అండ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అంటే జెండర్ ఈక్వాలిటీ. అండ్ టు అవాయిడ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అంటే ఒకే దగ్గర వెల్త్ కాన్సన్ట్రేట్ అవ్వకుండా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. సో అకార్డింగ్ టు దట్ ఆర్టికల్ 39. అండ్ 41 చూస్తే మనకి రైట్ టు వర్క్. 42 వచ్చేసి ప్రొవైడింగ్ మ్యాటర్నిటీ రిలీఫ్. సో అండ్ అలాగే మ్యాటర్నిటీ రిలీఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎవరైతే స్పెసిఫిక్లీ రిలేటెడ్ టు విమెన్ ఇది మ్యాటర్నిటీ రిలీఫ్ అనేది. సో అండ్ అలాగే 43 చూస్తే మనకి లివింగ్ వేజ్, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో టు ప్రొవైడ్ లివింగ్ వేజ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ అలాగే టు అట్లీస్ట్ టు మెయింటైన్ ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అండ్ అలాగే 43A చూస్తే మనకి పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఇండస్ట్రీస్. సో ఈ ఆర్టికల్స్ అన్నీ క్లియర్గా ఒకసారి బుక్ ఓపెన్ చేసి చూడండి. సో దట్ చిన్న చిన్న పదాలు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఏ ఆర్టికల్ ఏంటి అని చెప్పేసి. సో అడుగుతారు ఎగ్జామ్లో, సో దట్ ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి సెక్యులరిజం. ఇప్పుడు ఆల్రెడీ సోషలిజం గురించి చూసాం. అలాగే సెక్యులరిజం చూస్తే మనకి ఇండియన్ కాంటెక్స్ట్లో మనకి రిలీజియస్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కాదు, ఇది పాజిటివ్ అష్యూరెన్స్. మేము అన్ని మతాలని, స్టేట్ అనేది అన్ని మతాలని ఈక్వల్గానే ట్రీట్ చేస్తుంది, మైనారిటీ రైట్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఏ సిటిజన్ కూడా డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫెయిత్ డిస్క్రిమినేట్ చేయడానికి కుదరదు. ఏ సిటిజన్ కూడా అలా సఫర్ అవ్వరు అని చెప్పేసి ప్రామిసింగ్ చేస్తుంది మన కాన్స్టిట్యూషన్. అండ్ లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ అండ్ ఫ్రెటర్నిటీ అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్. ఇది క్లియర్గా మనకి ప్రియాంబుల్లో ఉన్నప్పటికీ ఇది మనకి ఏది సూచిస్తుందంటే సెక్యులరిజంని సూచిస్తుంది అని చెప్పేసి చెప్పారు. కాకపోతే తర్వాత సెక్యులర్ అనే పదాన్ని ఇంబైబ్ చేశారు అకార్డింగ్ టు దిస్ 42nd అమెండ్మెంట్ యాక్ట్. అండ్ ఫండమెంటల్ రైట్స్ 25 to 28 వచ్చేసి మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో అది సెక్యులర్ నేచర్నే చెప్తుంది. అండ్ అలాగే 29 and 30 కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో ఇవి ఫండమెంటల్ రైట్స్లో భాగం. సో అవి కూడా క్లియర్గా సెక్యులర్ నేచర్నే చెప్తున్నాయని చెప్పేసి ఇచ్చారు. సో దట్ ఈవెన్ సుప్రీంకోర్టు కూడా రిపీటెడ్లీ సెక్యులరిజం ఈజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది. ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ ఏంటంటే 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇది క్లియర్గా చెప్పింది ఆ కేసు జడ్జిమెంట్లో. సో పార్లమెంట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అయినా అమెండ్ చేయొచ్చు, కాకపోతే ఇట్ కెనాట్ ఆల్టర్ ఫండమెంటల్ స్ట్రక్చర్. అదే మనకి బేసిక్ డాక్ట్రిన్. సో బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, సో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ మార్చకుండా ఏ పార్ట్ అయినా మీరు అమెండ్ చేయొచ్చు అని చెప్పేసి కోర్టు చెప్పింది. సో ఆ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లోకే ఈ సెక్యులరిజం కూడా వస్తుంది అని చెప్పేసి చెప్పారు. అండ్ అలాగే ఇన్సెపరబుల్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్స్ ఫేబ్రిక్. సో ఈ సెక్యులరిజము, సోషలిజము ప్రియాంబుల్లో నుంచి తీసేసినంత మాత్రాన సో ఓవరాల్గా అనేది కాన్స్టిట్యూషన్లోంచి తీయలేరు. ఇట్ ఈస్ ఎ ఫ్యాలసీ, మీ ఇల్యూషను, భ్రమ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు ఈ ఆర్టికల్లో. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎడిటోరియల్ పేజ్లోనే అవుట్ ఆఫ్ 4 ఆర్టికల్స్ 2 ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సెకండ్ వన్ ఈస్ మనకి కేర్ఫుల్ క్యూరేషన్ అని చెప్పేసి బీహార్స్ ఎలక్టోరల్ రోల్ రివిజన్ రిస్క్స్ ఎక్స్క్లూడింగ్ షార్ట్ టర్మ్ మైగ్రెంట్ వర్కర్స్. సో బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ జరుగుతుంది కదా. సో ఆన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ ఇట్ ఈ ఆర్టికల్ వచ్చింది మనకి. సో ఇక్కడ మనకి స్ట్రిక్ట్ క్రైటీరియా పెట్టారు వెరిఫై చేయడానికి. సో అలాగే షార్ట్ డ్యూరేషన్లో ఇంత హ్యూజ్ టాస్క్ చేస్తున్నారు. సో దట్ దేర్ మైట్ హ్యావ్ ఎ ఛాన్స్ ఫర్ అ రాంగ్ఫుల్ ఎక్స్క్లూజన్ ఆఫ్ లాక్స్ ఆఫ్ ఓటర్స్. రాంగ్ఫుల్గా ఎక్స్క్లూడ్ అవ్వడానికి అవకాశం ఉంది చాలామంది. ఎందుకంటే బీహార్లో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మైగ్రెంట్ వర్కర్స్. సో మైగ్రేట్ అయిపోయారు వేరే స్టేట్స్కి. సో ఎస్టిమేటెడ్ 20% ఆఫ్ బీహార్స్ ఓటింగ్ పాపులేషన్ చాలామంది మైగ్రేట్ వర్కర్స్ కింద వేరే స్టేట్స్లో పనిచేస్తున్నారు. సో వాళ్ళకి July 31st విండో పెట్టారు మీరు వెరిఫై చేసుకోవడానికి. సో దే మైట్ నాట్ కమ్ బ్యాక్. అంత షార్ట్ టైంలో వాళ్ళు రాకపోవచ్చు. సో దట్ ఇట్ ఎఫెక్ట్స్ దేర్ ఎక్స్క్లూషన్ ఫ్రమ్ దిస్ పోల్స్ ఎలక్టోరల్ రోల్స్లో అని చెప్పేసి
ఇక్కడ ఇచ్చారు. అండ్ ఓటింగ్ ఏజ్ పాపులేషన్ చూస్తే మనకి మోస్ట్లీ మేల్స్ అవుట్ మైగ్రేషన్ చేస్తున్నారు ఫ్రమ్ బీహార్ స్టేట్. విమెన్ ఎక్కువగా అక్కడ ఉంటున్నారు కాబట్టి 2024 ఎలక్షన్స్ చూస్తే మనకి మెన్ కన్నా విమెనే ఎక్కువ మంది ఓటు వేశారని చెప్పారు ఇక్కడ. అండ్ అలాగే ఈ ట్రెండ్ అనేది మనకి జార్ఖండ్లో, హిమాచల్లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి కూడా మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువగా సౌత్ ఇండియాకి వస్తూ ఉంటారు. అండ్ దీస్ మైగ్రెంట్ వర్కర్స్ ఆర్ ఇంటిగ్రల్ టు ఎకనామిక్ ఇంజిన్స్. సో సెవెరల్ స్టేట్స్ ఈ మైగ్రెంట్ వర్కర్స్కి మైగ్రెంట్ వర్కర్సే ఒక ఎకనామిక్ ఇంజిన్ కింద పనిచేస్తున్నారు. సో దేర్ పొలిటికల్ వాయిస్ షుడ్ బి ఇంపాక్ట్ఫుల్, దేర్ వాయిస్ షుడ్ బి మోర్ ఇంపాక్ట్ఫుల్. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రోల్ అనేది ఈ ప్రిన్సిపల్స్ అనేది బ్యాలెన్స్ చేయాలి. సో ఈ సమ్ మోర్ టైం, ఈ 1 మంత్ కాకుండా ఇంకొంచెం టైం అనేది ఇవ్వాలి. సో ఈసీఐ హ్యాస్ అలొకేటెడ్ ఫర్ ఇట్. సో 1 మంత్ ఏదైతే ఇచ్చిందో అందుకన్నా షుడ్ టేక్ మోర్ టైమ్ టు క్లియర్లీ డూ దిస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ దిస్ ఎలక్టోరల్ రోల్స్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఈజ్ యూఎస్ ఇంపీరియలిజం ఏ థ్రెట్ టు ద వరల్డ్. సో ఈ ఆర్టికల్ సో ఒక సంభాషణ, అంటే ప్యారలే అంటే ఒక సంభాషణ, ఒక డిస్కషన్ బిట్వీన్ 2 పర్సన్స్ అని చెప్పేసి. సో ఇది ఒపీనియన్ పేజ్లో వచ్చింది మనకి ఈ ఆర్టికల్. సో ఇక్కడ చూస్తే దీని సమ్మరీ సింపుల్గా చూద్దాం. సో డిస్కషన్ బిట్వీన్ 2 పీపుల్ కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతారు, దానికి వాళ్ళిద్దరూ సమాధానం చెప్తారు. సో అందులో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో యూఎస్ అనేది ఇంపీరియలిస్ట్గా, అంటే డిక్టేటర్షిప్గా ఒక హెజమనీ అనేది చూపిస్తుంది. ఈజ్ ఇట్ ఎ థ్రెట్ టు ద వరల్డ్, అది వరల్డ్కి ఒక థ్రెట్టా, ప్రపంచానికి ఒక థ్రెట్టా అని చెప్పేసి అని ఇక్కడ క్వశ్చన్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూఎస్ వచ్చేసి మనకి ఆక్యుపేషన్, ఇరాన్ని ఆక్యుపై చేస్తుంది ప్రీవియస్లీ. ఎందుకంటే అక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని చెప్పేసి ఇరాన్లోకి ఎంటర్ అయింది. అండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్లో మేము తాలిబాన్ని ఎండ్ చేస్తామని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఎండ్ అయింది. దే ఎండ్ అప్ గోయింగ్ దేర్. అట్ లాస్ట్ మళ్ళీ విత్డ్రాల్ అయిపోయారు. దట్ ఈస్ అ సెకండరీ. సో దట్ ఈ యూఎస్ ఇంపీరియలిజం అనేది చూపిస్తుంది ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే యూఎస్ ఇస్ ద వరల్డ్స్ సోల్ సూపర్ పవర్. సో సోల్ సూపర్ పవర్స్ ఎవరైతే ఉన్నాయో, హౌ హెజమన్స్ బిహేవ్, దిస్ ఈస్ ద వే హౌ హెజమన్స్ బిహేవ్. సో వాళ్ళు హెజమనీ అలానే చూపిస్తారు, వరల్డ్ సూపర్ పవర్స్ అట్లానే ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ కాకపోతే ఇక్కడ థ్రెట్ ఏంటంటే డిక్లైన్ ఇన్ యూఎస్ పవర్ ఈజ్ ద రైజ్ ఆఫ్ చైనా. సో చైనా అనేది ఒక థ్రెట్. ఆల్మోస్ట్ యూఎస్కి మనకి $30 ట్రిలియన్ ఎకానమీ ఉంది. అండ్ అలాగే చైనాకి $20 ట్రిలియన్ ఎకానమీ ఉంది. నో కంట్రీ దానికి దగ్గరలో లేదు. ఏ కంట్రీ కూడా అంత ఎకనామిక్ పవర్ హౌస్గా లేదు. సో ఈ 2 కంట్రీస్ పోటీ పడుతూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చైనా ఈజ్ ఎ థ్రెట్. ఏంటంటే మనకి టారిఫ్ వార్ రీసెంట్లీ, కానీ టారిఫ్ వార్ విధించినప్పటికీ యూఎస్, చైనా మాత్రం ఇట్ స్టాండ్ ఫర్మ్, డస్ నాట్ సక్కమ్ టు టారిఫ్ థ్రెట్స్. సో చైనా మాత్రం తడబడలేదు, కృంగిపోలేదు ఈ యూఎస్ థ్రెట్స్కి అని చెప్పేసి. అండ్ యూఎస్ ఈజ్ ట్రయింగ్ టు కంటైన్ చైనా. సో చైనాని ఎదుర్కోవడానికి ఏదైనా చేస్తుంది యూఎస్. అండ్ ఇండియా పొజిషన్ ఏంటి, ఈ మల్టీపోలార్ వరల్డ్, మల్టీపోలారిటీని మనం ఫాలో అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే 2 పోల్సే ఉన్నాయి ప్రస్తుతం చూస్తే మనకి. వన్ సైడ్ ఈజ్ ఆన్ యూఎస్ అండ్ అదర్ సైడ్ ఈజ్ చైనా. సో మనం ఎక్కువగా చూస్తే మనం యూఎస్ సైడ్ అలైన్ అయ్యి ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే క్వాడ్ గ్రూపింగ్లో మనం పార్ట్ ఆఫ్, యూఎస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ క్వాడ్ గ్రూపింగ్, మనం కూడా అందులో పార్ట్. అండ్ అలాగే యూఎస్ ఇరాన్ మీద బాంబింగ్ చేసినప్పుడు మనం ఆ అటాక్స్ని కండెమ్ చేయలేదు. అవి ఇంటర్నేషనల్ లాకి అగెనిస్ట్ అయినప్పటికీ మనం కండెమ్ చేయలేదు. అండ్ ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ చైనా కూడా ఇందులో పార్ట్. సో మనం ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు వాళ్ళందరూ కండెమ్ చేశారు దాన్ని, మనం మాత్రం ఆ స్టేట్మెంట్ నుంచి దూరంగా ఉన్నాం. సో వీ అబ్స్టైన్డ్ ఫ్రమ్ దాట్. దీన్ని బట్టి చూస్తే మనం యూఎస్కి ఇజ్రాయెల్కి అలైన్ అయ్యి ఉన్నట్టు కనిపిస్తుంది. సో వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద గ్రోయింగ్ మల్టీపోలారిటీలో మనం ఒక పోల్గా ఎదిగే విధంగా మన పొజిషన్లో లేవు అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ మనకు ఆల్రెడీ చైనాతో లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో మన నెక్స్ట్ డోర్లో మనకి ఫ్రెండ్స్ ఉండాలి కానీ కాన్ఫ్లిక్ట్ పర్సన్స్ కాదు. సో రష్యా, యూఎస్, ఫ్రాన్స్ ఇట్లాంటి ఫ్రెండ్స్ అనేవి మనకు కావాలి. ఎందుకంటే సెక్యూరిటీ థ్రెట్ వచ్చినప్పుడు హూ విల్ స్టాండ్ బై అస్ ఇన్ ట్రబుల్ ఆఫ్ అవర్ నైబర్హుడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఎస్సీఓ వచ్చేసి మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి చైనా డామినేటెడ్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది చైనా డామినేట్ చేస్తుంది బికాజ్ ఇట్ ఈస్ ద ఎకనామిక్ పవర్ హౌస్ కాబట్టి. సో షాంఘై కోఆపరేషన్ ఈజ్ హ్యావింగ్ అ లెస్ రోల్ టు ప్లే, ఇండియాకి లెస్ రోల్ ఇన్ దాట్ టు ప్లే. అండ్ గ్లోబల్ సౌత్లో లాట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి. సో గ్లోబల్ సౌత్ వాయిస్ కింద
ఇండియా పనిచేస్తూ ఉంది. సో ఈ యూఎస్ వచ్చిన ఈ టారిఫ్స్ వల్ల, యూఎస్ విధించిన ఈ టారిఫ్స్ వల్ల మాత్రం ఈ గ్లోబల్ సౌత్లో ఉన్న కంట్రీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. దెర్ విల్ బి లాస్ ఆఫ్ జాబ్స్, సీరియస్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల. సో దానికి ఒక సొల్యూషన్ అనేది ఇండియా ప్రొవైడ్ చేయగలగాలి. డు నాట్ వితౌట్ సకంబింగ్ టు దిస్ యూఎస్ టారిఫ్స్ ఆర్ దిస్ పొలారిటీ, యూఎస్ అలైన్మెంట్ కాకుండా వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ పోల్, వీ షుడ్ బి ఆన్ అదర్ యాక్సెస్ వితౌట్ అలైనింగ్ విత్ బోత్ ఆఫ్ దీస్ కంట్రీస్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండిజినస్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ వర్త్ 1.05 lakh crore క్లియర్డ్. సో మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే రాజ్నాథ్ సింగ్. సో ఈయన 1.5 lakh crore ప్రొక్యూర్మెంట్ ఇండిజినస్లీ అంటే డొమెస్టికలీ మన ఇండియాలోనే. సో అలాంటి ప్రొక్యూర్మెంట్, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ కోసం 1 lakh crores దానికి నాడ్ అనేది ఇచ్చారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి 3 అపాచీ కాంబాట్ హెలికాప్టర్స్ టు అరైవ్ ఇన్ ఇండియా బై July 15. సో ఈ 3 అపాచీ హెలికాప్టర్స్ వచ్చేసి మనకి యూఎస్ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నాం మనం. దే విల్ బి డెలివర్డ్ బై July 15 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్స్. సో ఇవి మన ఆర్మీకి స్ట్రెంథన్ చేస్తాయి, కాంబాట్ క్యాపబిలిటీస్ని స్ట్రెంథన్ చేస్తాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అండ్ అలాగే హర్యానా సీఎం చూస్తే మనకి నాయాబ్ సైని. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఐపీఎస్ అపాయింట్మెంట్స్ ఇన్ సిఏపిఎఫ్స్ కంటిన్యూ డిస్పైట్ ఎస్సీ ఆర్డర్ అగేన్స్ట్ ద మూవ్. సో ఐపీఎస్ అపాయింట్మెంట్స్ ఏంటంటే సంజయ్ ప్రకాష్ అండ్ అదర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో ఈ కేసులో కోర్ట్ రూలింగ్ ఏమి ఇచ్చిందంటే ఐపీఎస్ ఆఫీసర్స్ని డెప్యూటేషన్ ఏవైతే ఇస్తున్నారో మీరు సిఏపిఎఫ్లోకి తీసుకుంటున్నారో సో దాన్ని ప్రోగ్రెసివ్లీ రిడ్యూస్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సిఏపిఎఫ్స్కి, సో వాళ్ళకి ఈ ప్రమోషన్ ఛానల్ అనేది లేదు, సరిగా లేదు. సో రీస్ట్రక్చర్ చేయాలి, క్యాడర్ రివ్యూ అనేది చేయాలి అని చెప్పేసి ఈ ఎలిమినేట్ ఐపీఎస్ డెప్యూటేషన్ని కంప్లీట్లీ ఎలిమినేట్ చేయాలి స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి ఇచ్చారు. కాకపోతే ఆ జడ్జిమెంట్ని ఫాలో అవ్వట్లేదు. ప్రెజెంట్లీ మనకి 20% పోస్ట్ డిఐజీ ర్యాంక్లో రిజర్వ్ అయ్యి ఉన్నాయి ఐపీఎస్ కేటగిరీకి. అలాగే 50% పోస్ట్ ఐజీ కేటగిరీలో ఐపీఎస్ఎల్కి రిజర్వ్ అయ్యి ఉన్నాయి సిఏపిఎఫ్స్లో. సిఏపిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. ఇందులో మనకి బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ. సో ఇవి వింగ్స్ అనేవి ఉంటాయి సిఏపిఎఫ్లో. సో ఈ సిఏపిఎఫ్కి క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ మనకి హోమ్ మినిస్ట్రీ, అండర్ హోమ్ మినిస్ట్రీ ఉంటాయి. అండ్ అలాగే ఐపీఎస్ కూడా హోమ్ మినిస్ట్రీ కాబట్టి డిప్యూటేషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. సో అది డైరెక్ట్ రిక్రూటీస్కి లాట్ ఆఫ్ టైం పడుతుంది ప్రమోషన్ ఛానల్లో వెళ్ళడానికి. సో ఎందుకంటే ఐపీఎస్ నుంచి డెప్యూటేషన్స్లో వస్తున్నారు కాబట్టి సో దాన్ని అడ్రస్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇథియోపియాస్ మెగా డ్యామ్ ఆన్ ద నైల్ కంప్లీట్ టు ఓపెన్ ఇన్ September 6 PM. సో ఇథియోపియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే అబే అహ్మద్. సో ఈయన నైల్ మీద డ్యామ్ అనేది కంప్లీట్ అయిందని చెప్పేసి సో ఇట్ ఈస్ సెట్ టు ఓపెన్ ఇన్ September అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తే వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ వచ్చేసి మనకి నైల్. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మండవియా. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. సో దట్ మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది మనం వీడియో అప్లోడ్ చేయగానే. అండ్ వీడియో మీరు ఇక్కడ దాకా వచ్చినట్లయితే డన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో దట్ ఇట్ యాక్ట్స్ as a motivation for yourself that you are consistent. It is a note for yourself and for me also. And that's it. Thank you for watching.